మనం రోజు తాగే మిల్క్ కూడా సేఫ్ కాదు. అందులో మన మలంలో ఉండే బ్యాక్టీరియాస్ ఉంటున్నాయి. ఎస్, మీరు విన్నది కరెక్టే. మన దేశంలో ఉన్న వరస్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏది అంటే అందులో ఫస్ట్ ప్లేస్లో ఈ FSSAI ఉంటుంది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. వీళ్ళ పని ఏంటంటే ఎటువంటి ఫుడ్ని ప్రజలకు అమ్మవచ్చు అని డిసైడ్ చేయడం. అలాగే ప్రైవేట్ ఫుడ్ కంపెనీస్ అన్నిటికీ పర్మిషన్ ఇచ్చేది వీళ్ళే. ప్రజెంట్ మనకు బయట దొరికే ఫుడ్ని చూస్తే వీళ్ళ పనితనం ఎంత వరస్ట్గా ఉందో అర్థమవుతుంది. కానీ మనం ప్రతిరోజు కొనుక్కొని తాగే పాలు కూడా మన ప్రాణాల్ని తీయగలవు అంటే మీరు నమ్ముతారా? యూట్యూబ్లో ట్రస్టిఫైడ్ అనే ఒక ఛానల్ ఉంది. వాళ్ళు మార్కెట్లో దొరికే అమూల్, మదర్ డైరీ అండ్ కంట్రీ డిలైట్ ఈ టాప్ బ్రాండ్స్ యొక్క మిల్క్ని తీసుకుని ల్యాబ్లో టెస్ట్ చేశారు. రిజల్ట్ ఏమొచ్చిందో తెలుసా? ఈ అన్ని పాలలో కాలిఫామ్ బ్యాక్టీరియా ఉన్నట్టు తెలిసింది. ఇది మోరీల్లో, మురుగునీటిలో, ఈవెన్ మలంలో ఉండే బ్యాక్టీరియా. మరి ఇది పాలలో ఎలా చేరింది? తెలియదు. మదర్ డైరీ పాలలో మన గ్రేట్ FSSAI సెట్ చేసిన సేఫ్ లిమిట్ కంటే 8 రెట్లు ఎక్కువగా ఈ బ్యాక్టీరియా ఉంది. కంట్రీ డిలైట్లో 2 రెట్లు ఎక్కువగా ఉంది. అమూల్ పాలలో అయితే ఈ బ్యాక్టీరియాతో పాటు ఈకోలై అనే బ్యాక్టీరియా కూడా దొరికింది. ఈకోలై అనేది ఒక కామన్ బ్యాక్టీరియా. దీంతో అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఒకవేళ ఇది మన మూత్ర నలంలోకి చేరితే UTI, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇలాంటి బ్యాక్టీరియాలు మనం రోజు తాగే పాలలో ఉంటున్నాయి. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇలాంటి పాలను మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు ఇస్తే వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది? ఇప్పుడు మీరు అనుకోవచ్చు, బ్రదర్, పచ్చిపాలు ఎవరు తాగుతారు? మేము వేడి చేసి తాగుతాము అని. మీరు మిల్క్ని బాయిల్ చేయడం ద్వారా బ్యాక్టీరియాని కొద్ది వరకు తగ్గించవచ్చు, కానీ కంప్లీట్గా రిమూవ్ చేయలేము. ఇప్పుడు ఈ బ్రాండ్స్ అన్నీ నిజంగా జెన్యూన్ అయితే ఈ యూట్యూబ్ ఛానల్ పైన కేసు పెట్టాలి, కానీ పెట్టలేదు. ఎందుకు? ఈ పర్సన్ భయపడేవాడు కాదు, నిజాన్ని నిర్భయంగా చెప్తాడు. కేసు పెట్టినా దానిపైన పోరాడతాడు, ఎందుకంటే ఇతను దీన్నే పనిగా పెట్టుకున్నాడు. కాబట్టి ఈ కంపెనీస్ అన్నీ ఇప్పుడు నోరు మూసుకొని కూర్చున్నాయి. మనం కూడా కొన్ని రోజుల కింద కొన్ని పెద్ద కంపెనీస్ని ఎక్స్పోజ్ చేశాము. కానీ నాకు డైరెక్ట్గా ఒక సోప్ కంపెనీ నుంచి 2 కోట్ల రూపాయల డెఫమేషన్ నోటీస్ వచ్చింది. ఒక యాప్ అయితే ఏకంగా 12 కోట్ల రూపాయల ఫైన్ వేస్తామని బెదిరించింది. ఎస్, నేను భయపడ్డాను. ఎందుకంటే నేను ఒక నార్మల్ యూట్యూబర్ని, నాకు బ్యాక్గ్రౌండ్లో ఎవరూ లేరు. నేను వీళ్ళను సవాల్ చేసి కోర్టుకు వెళ్తానంటే నా ఆస్తి మొత్తం అందులోనే అయిపోతుంది. ప్రభుత్వం ఈ ఇష్యూస్ గురించి కాస్త ఆలోచిస్తే బాగుంటుంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? బై ద వే, నేను ఏ సోప్ గురించి మాట్లాడానో మీకు గుర్తుందా? కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.